హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో ఇమేజెస్‌ని ఎలా డిలీట్ చేస్తాం? ఫోల్డర్ నుంచి ఎలా డిలీట్ చేస్తాం? అలాగే డేటాబేస్ నుంచి కూడా ఎలా డిలీట్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్రియేట్ పోస్ట్ మెథడ్ లైక్ పబ్లిక్ అసైన్ టాస్క్ యాక్షన్ రిజల్ట్ delete image and image based on identity. Yeah? Right. And first image details select చేసుకున్నాం. Where image equals to like context. So context dot files dot like Azure first of default async some number expression x dot will be like okay. And సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే uh, మనకి వచ్చిన లైక్ ఇది డేటాబేస్ నుంచి మనం uh, ఈ ఇమేజ్ ఫైల్ నేమ్ ఏముంది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సపోజ్ our file path equals to like path dot combine like మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా మన డేటాబేస్ లో కాకుండా వీడియో మనకి ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అనేది మన ఫోల్డర్స్ లో ఎగ్జిస్టింగ్ ఉందా లేదా చెక్ చేసుకున్నాం. దట్ కరెంట్ డైరెక్టరీ right root uploads so uploads folder and next one మనం తీసుకుని ఇక్కడ ఇమేజ్ సో ఇమేజ్ డాట్ ఫైల్ ఇమేజ్ డాట్ ఫైల్ లైన్ ఓకే సో ఫైల్ అనేది ఫైండ్ అవుట్ చేసాం అండ్ నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిస్టమ్ లైక్ ఫైల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా ఫైల్ పాత్ అనేది చెక్ చేద్దాం. సపోజ్ సిస్టమ్ డాట్ ఐఓ డాట్ ఫైల్ డాట్ ఎగ్జిస్ట్ ఈ ఫైల్ పాత్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఓకే అండ్ సపోజ్ ఇస్ ది ట్రూ సపోజ్ ట్రూ అయింది అనుకోండి. సో ఎగ్జిస్టింగ్ ఉంటుంది సిస్టమ్ డాట్ ఫైల్ డాట్ ఫైల్ పాత్ సో ఇక్కడ యాక్చువల్గా మన లోకల్లో నుంచి మనం డిలీట్ చేసినాం అండ్ ఇన్ ది సేమ్ వే ఈ సేమ్ ఇదే ఇమేజ్ లైక్ ఏదైతే గెట్ చేసుకున్నామో దాన్ని కూడా మనం సో కాంటెక్స్ట్ డాట్ ఫైల్స్ డాట్ రిమూవ్ ఇమేజ్ దాని నుంచి కూడా రిమూవ్ చేస్తున్నాం అండ్ కాంటెక్స్ట్ డాట్ సేవ్ చేంజెస్ అండ్ సో ఇది డిలీట్ అయిన తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళాలంటే రిటర్న్ రీడైరెక్ట్ టు షో ఇమేజెస్ లోకి వెళ్ళిపోవాలి అంటే షో ఇమేజెస్ రైట్ సో ఇమేజ్ లోకి వెళ్తుంది అండ్ నా ఇక్కడ మనం డిలీట్ చేయాలి. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దామంటే ఫస్ట్ షో ఇమేజెస్ లోకి వెళ్దాం దానిలో డిలీట్ బటన్ ఇద్దాం. డిలీట్ బటన్ ఇచ్చినప్పుడు లైక్ అది బేస్డ్ ఆన్ ఐడి మనకి గెట్ ఇమేజ్ లోకి వెళ్ళి ఐడిని గెట్ చేసుకుని అది రిమూవ్ చేస్తా ఉండాలి. అండ్ సో దీనికోసం వచ్చేసి మనం ఏం చేద్దామంటే లైక్ కొంచెం మోడిఫికేషన్స్ చేద్దాం ఎందుకంటే మనకి డిలీట్ కొట్టినప్పుడు మనకి డిలీట్ పోస్ట్ మెథడ్ అనేది కావాలి ఇక్కడ రైట్ యూఆర్ఎల్ ఇమేజ్ ఓకే సో ఐడీస్ ఇచ్చాము నెక్స్ట్ దీని తర్వాత ఏం చేద్దామంటే పోస్ట్ మెథడ్ అనేది ఇద్దామంటే దట్ మీన్స్ ఫామ్ క్రియేట్ చేద్దాం మెయిన్ ఫామ్ ట్యాగ్ మెథడ్ వచ్చేసి మనకి పోస్ట్ మెథడ్ రైట్ అండ్ కంట్రోలర్ ఫైల్ అప్లోడ్ రైట్ అండ్ యాక్షన్ లైక్ ఇది సో యాక్షన్ డిలీట్ ఇమేజ్ రైట్ సో ఫామ్ అనేది మనం డిలీట్ కొట్టినప్పుడు మనకు పోస్ట్ అవ్వాలి కదా సో డిలీట్ ఇమేజ్ అండ్ రౌట్ కావాలి కదా రౌట్ అనేది ఇవ్వాలి సో ఎస్పీ రౌట్ ఐడి
సో ఐడి లైక్ ఇక్కడ ఇమేజ్ నుంచి సో ఇమేజ్ స్టార్ట్ రైట్ నా సో ఇక్కడ ఈ ఫామ్ అంటే పోస్ట్ మెథడ్ లో లైక్ ఇది ఫామ్ అనేది పోస్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనం బటన్ తీసుకున్నాం. బటన్ టైప్ సబ్మిట్ అండ్ క్లాస్ టెక్స్ట్ రెడ్ కలర్ సో నేచర్ లైక్ డిలీటెడ్ రైట్. రన్ చేద్దాం. షో ఇమేజ్ లోకి వెళ్దాం. అప్లోడ్ ఫైల్స్ షో ఇమేజ్. సో డేటాబేస్ నుంచి మనకి సో ఫైల్స్ తీసుకుంటుంది అండ్ అలాగే ఇక్కడ మనకి డిలీట్ బటన్ వచ్చింది. ఓకే అండ్ సపోజ్ ఇక్కడ డిలీట్ సో డిలీట్ అయింది షో ఇమేజెస్ లో ఉంది. మళ్ళీ అగైన్ మేము మళ్ళీ డిలీట్ చేస్తున్నా. ఓకే డిలీట్ రైట్. సో ఇలా డిలీట్ అనేది అవుతుంది. ఓకే సో ఎలా డిలీట్ అనేది ఎలా చేస్తాం అనేది ఇమేజ్ అండ్ బోత్ కేసెస్ లైక్ ఇక్కడ మనకి ఆ, ఇక్కడ నుంచి కూడా డిలీట్ చేస్తాం కదా. సో అప్లోడ్ ఫైల్స్ నుంచి కూడా అప్లోడ్స్ నుంచి కూడా రైట్. సో ఇక్కడ కూడా డిలీట్ అయింది రైట్. డేటాబేస్ లో మనకి ఐ థింక్ 11 మాత్రమే ఉంది. లైక్ 1 అనేది డేటాబేస్ లో ఫస్ట్ నార్మల్ ఇక్కడ లోడ్ చేసాం. డేటాబేస్ లో సెకండ్ కదా చేసింది. అందుకని మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది దీనిలో. ఓకే సో యాజ్ ఆఫ్ నో సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం ఫైల్స్ ని ఎలా లోడ్ చేస్తాం రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైల్ సైజ్ ని అలాగే ఫైల్ టైప్ ని ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాం రైట్. తర్వాత డేటాబేస్ లోకి ఎలా స్టోర్ చేస్తాం, డేటాబేస్ నుంచి తీసుకొచ్చి ఎలా డిస్ప్లే చేస్తాం, తర్వాత ఎలా రిమూవ్ చేస్తాం అనేది చూసాం. ఓకే అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి మెయిన్ వచ్చేసి ఏమవుతుందంటే లైక్ మల్టిపుల్ ఫైల్స్ ని ఎలా అప్లోడ్ చేస్తాం అనేది రైట్. మల్టిపుల్ ఫైల్స్ ని మనం ఎలా అప్లోడ్ చేయాలి అనేది రైట్. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ కాన్సెప్ట్స్ అని అర్థమైంది అని అనుకుంటాను. మీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.